వెల్కమ్ టు వేవ్స్ మీడియా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కనీసం పంటలకు మద్దతు ధరను కల్పించలేని ప్రభుత్వం దిక్కుమాలిందని మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. గతంలో పచ్చగా కనిపించే పల్లెలు నేడు మద్యం ప్రవాహాలలో కొట్టుకుపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ జరిగిందని, అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇంటింటికి మద్యం సరఫరా చేస్తోందని విమర్శించారు. అలాగే తన ప్రభుత్వ హయాంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రిని కట్టకుండా కాలయాపన చేస్తున్నారని, ఇందుకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆంజనేయులు రాజకీయ స్వార్థాలే కారణమని ఆరోపించారు. ఆసుపత్రి కడితే బ్రహ్మనాయుడికి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆసుపత్రికి అన్ని అనుమతులు వచ్చినా కట్టకుండా నిలిపేశారని అన్నారు. మన ఏపీ టోటల్గా ఈరోజు రైతాంగం ఈ కూటమి ప్రభుత్వంతో అన్ని విధాల నష్టపోయి రైతులు అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో రైతులను చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మూలం ఈ కూటమి ప్రభుత్వం. ఏమిటంటే ఈరోజు మిర్చి ధర చూస్తే అన్ని విధాల మిర్చి రైతులు పూర్తి స్థాయిలో బలైపోయిన పరిస్థితి చూస్తున్నాం. కనీసం రూపాయి కూడా ఇంటికి రాని పరిస్థితి చూసాం. అదేవిధంగా పొగాకు రైతు 14-15 వేలు అమ్మిన పొగాకు రైతు ఈరోజు 3,000కి ఇస్తావా 4,000కి ఇస్తావా అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూసాం. దాంట్లో చూస్తే రైతు పూర్తి స్థాయిలో పొగాకు రైతు నష్టపోయాడు. అదేవిధంగా మంచి శనగలు పూర్తి స్థాయిలో ఇవాళ నష్టపోయింది. మార్కెట్లో కొనేవాళ్ళు లేరు. పెసలు అదేవిధంగా మినువులు అపరాలు టోటల్గా నష్టపోయిన పరిస్థితి. ధాన్యం పరిస్థితి అదే. ఈ రైతు కోలుకునేదానికి ఎలా కోలుకోవాలి, ఎలా ఈ రైతుకి కనీసం మద్దతు ధర అని చెప్పారే కానీ కూటమి ప్రభుత్వం నాయకులు జేబులు వేసుకున్న పరిస్థితి. కానీ మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కంపల్సరిగా రైతును ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నట్టు